హాయ్ ఫ్రెండ్స్, నిన్న వేరియంట్ల మీద వీటి మీద మనం లైవ్ పెట్టాము. ఈరోజు ఏంటంటే ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఈ కరోనానో లేకపోతే అదర్ డిసీజెస్ ఇవన్నీ కొంచెం పాండమిక్ లాగుందో లేకపోతే ఎక్కువ ఉందో అనగానే మీకు ఇమీడియట్గా ఏంటంటే ఈ యూట్యూబ్ యుగం, సోషల్ మీడియా యుగంలో ఏమైపోతుందంటే ఇమీడియట్లీ ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ బ్యాచ్లు కూడా వచ్చేస్తున్నాయి. ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ తప్పు కాదు. ఇక్కడ ఏంటంటే అన్క్వాలిఫైడ్ ఏ మందు ఎలా పనిచేస్తుంది ఏంటి తెలియకుండా ఎవరెవరో వచ్చేసి అయి తాగేయండి, ఈ తాగేయండి, ఆ పచ్చడి తినండి, ఈ కషాయం తాగండి, ఆ ఫుడ్ తినండి, ఈ ఫుడ్ తినండి, ఇట్లా నోటికి వచ్చింది ఏది పడితే అది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అయితే నెలకు 10,000 20,000 జీతాలు ఇచ్చి ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చేసి ఆడెదురుగా కూర్చోబెట్టుకొని స్క్రిప్టెడ్ నోటికి ఏదొస్తే అది పెట్టేయటం. ఇది వాడండి కరోనా పారిపోద్ది, ఇది వాడండి ఆ జలుబు పారిపోద్ది, ఇది వాడండి ఈ నొప్పులు తగ్గిపోతాయి, ఇది వాడండి అది తగ్గిపోద్ది. ఈ టైప్లో కూడా ఎక్కువ అయిపోయారు. దయచేసి ఏంటంటే ఇప్పుడు ఏదైనా కూడా ఒక మెడికల్ ఇంటర్వెన్షన్ లేకపోతే ఏదైనా కూడా ఏంటంటే అట్లీస్ట్ మినిమం సైన్స్ చాలా డెవలప్ అయింది. మినిమం సైంటిఫిక్ బేసిస్ లేకుండా నోటికి ఏది వస్తే అది చెప్పుకుంటా వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. వేలల్లో ఆ ప్రయోగాలు వాడటం, అవి వికటించడం, లివర్ టాక్సిటీలు లేకపోతే ఇంకోటి రావటం, ఇబ్బంది పడటం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే దీనికి సంబంధించి కూడా ఒక బాధ్యతాయుతమైన స్టేట్మెంట్ చేయడానికే నేను ఇప్పుడు ఈ లైవ్ పెట్టాను. ఇక్కడ ఏంటంటే ఏదన్నా ఒక మెడిసిన్ పనిచేస్తుంది అనుకోండి, మనం అలోపతిలో ఏం చేస్తామంటే ఇన్విట్రో స్టడీస్, సిలికో స్టడీస్ అని చేస్తారు. అంటే విట్రో అంటే ఏంటంటే సిరమిక్ ని విట్రో అంటాం. మనం గ్లాసు కూడా సిరమిక్ కిందే వస్తుంది కాబట్టి ఈ సిరమిక్ ఏదైతే టెస్ట్ ట్యూబ్ ఉందో టెస్ట్ ట్యూబ్ లో చేసే స్టడీస్ అన్నిటిని విట్రో స్టడీస్ అంటారు. లేకపోతే గ్లాస్ లో సిలికా ఎక్కువ వాడతారు కాబట్టి సిలికో స్టడీస్ అంటారు. ఇట్ మీన్స్ టెస్ట్ ట్యూబ్ లో జరిగే స్టడీస్ మొత్తాన్ని ఇన్విట్రో స్టడీస్ అంటారు. ఒక బ్రతికున్న ప్రాణి మీద జరిగే స్టడీస్ ని వివో స్టడీస్ అంటారు. వివో స్టడీస్ ఇనిషియల్ గా ఎలుకల మీద చేస్తారు, పందుల మీద చేస్తారు, తర్వాత మన చింపాంజీల మీద చేస్తారు. ఆ తర్వాత హ్యూమన్ దగ్గరగా ఉన్నటువంటి జీన్స్ ఉన్నటువంటి వాటిలో చేసి టాలరెన్స్ చూసుకున్న తర్వాత, సేఫ్టీ చూసుకున్న తర్వాత హ్యూమన్ ట్రయల్స్ చేస్తారు. జనరల్ గా అలోపతిలో మనకి ఇలా నడుస్తూ ఉంటుంది. అట్లాగే సేమ్ థింగ్ ఆయుర్వేదంలో ఏంటంటే ఆయుర్వేదంలో సంవత్సరాల తరబడి ఒక ప్రాక్టీస్, ఒక అబ్జర్వేషన్ స్టడీ అంటాం. ఒక అబ్జర్వేషన్స్ తో అరే ఈ ఆకు వేస్తే ఈ రోగం తగ్గిందంట, ఆ తగ్గింది ఇంకో 10 మందికి ఇచ్చి ఆ 10 మంది కూడా తగ్గిందంట. అయితే ఆయుర్వేదం పుస్తకంలో ఇదిగో ఈ ఆకు ఇస్తే పలానా రోగం తగ్గుద్ది ఇలా రాసుకోవటం. ఇది తరతరాలుగా నెక్స్ట్ తరానికి ఫార్వర్డ్ చేయటం. ఇది జనరల్ గా ఆయుర్వేద ప్రాక్టీస్, లేకపోతే యునాని అనొచ్చు, సిద్ధ అనొచ్చు, లేకపోతే హోమియో అనొచ్చు. ఇట్లా రకరకాల ఇవన్నీ ఏంటంటే అబ్జర్వేషనల్ ప్రాక్టీస్. మీకు అలోపతి దగ్గరికి వచ్చేసరికి పక్కా ఎక్విప్మెంట్, మార్కర్స్ ఇవి ఉంటాయి. పక్కాగా దాంట్లో చూస్తాం. అట్లీస్ట్ వీళ్ళు ఏంటంటే మిగతా ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో అట్లీస్ట్ వీళ్ళు ఏంటంటే మోడర్న్ సైన్స్ మైక్రోస్కోప్ నమ్మరు. ఈ హెచ్పిఎల్సీలు, మైక్రోస్కోప్లు, ఐఈఎస్లు ఇట్లా ఇటువంటి ఎక్విప్మెంట్ ని వీళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళ శాస్త్రంలో ఆ ఎక్విప్మెంట్ లేదు కాబట్టి వాటిని నమ్మరు. బట్ ఏంటంటే వాళ్ళది పోనీ పూర్తిగా కొట్టివేయదగ్గ మెడిసిన్ అంటే బోల్డ్ అని నేను ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ చూస్తున్నాను. ఆయుర్వేదంలో ఈ వ్యాధికి ఇది పనిచేస్తుంది అని చెప్తారు. పనిచేస్తుంది అంటే నిజంగా పనిచేస్తుంది. బట్ ఎలా పనిచేస్తుంది అంటే వాళ్ళు సమాధానం చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఇది వాళ్ళ శాస్త్రం కాదు కాబట్టి వీళ్ళు వీళ్ళ శాస్త్రంలో ఉన్నటువంటి ఇవన్నీ కలుపుకుంటే ఏమవుద్దంటే వీళ్ళకి ఓకే అల్లోపతిలో వాడే ఎక్విప్మెంట్ మేము వాడుతున్నాం, ఆ మార్కర్స్ మేము తగ్గిస్తున్నాం అంటే ఇంకా ఆ కాడికి మీదెందుకు అల్లోపతి మేము వెళ్ళిపోతాం అని చెప్పి కాంపిటేటర్ల దగ్గరికి వెళ్ళిపోతారేమో, మార్కెట్ పోతుందేమో అని ఒక భయం ఉంటుంది. సేమ్ థింగ్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ లో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్స్, మాలిక్యూల్స్ తీసుకొని ఆయుర్వేదంలో ఆ వ్యాధి తగ్గింది. ఆ వ్యాధి తగ్గడానికి టోటల్ ఆకు కారణం కాదు, దాంట్లో ఉన్న ఈ మాలిక్యూల్ కారణం అని చెప్తే ఏమవుతుందంటే
అందరూ అల్లోపతి నుంచి ఎక్కడ ఆయుర్వేదంకి వెళ్ళిపోతారని వాళ్ళకి భయం వాళ్ళకు ఉంటది. ఈ వీళ్ళిద్దరు భయాల వల్ల ఏంటంటే ఎప్పటి నుంచో తరతరాలుగా పనికొచ్చే కొన్ని మొక్కల్లో ఉన్నటువంటి అద్భుతమైన ఔషధ గుణాలని అల్లోపతి తెలిసి కూడా పక్కకు పెట్టేస్తుంది. ఆయుర్వేదమేమో దాన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేసి ఇంకా ప్రజలకు ఇచ్చేయాల్సింది పోయి ఎక్కడ అల్లోపతి ఎక్విప్మెంట్ ముట్టుకుంటే పీపుల్ అల్లోపతికి ట్రాన్స్ఫర్ అయిపోయి మనకి కస్టమర్లు పోతారనే ఫీలింగ్ లో ఆయుర్వేదమో లేకపోతే మిగతా ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో లేకపోతే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అనుకోండి, వీళ్ళకి ఆ ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనకొద్దు. మనకేంటంటే మనకి పనికొచ్చే మందు కావాలి. అది ఏ పతిలో ఉన్నా కూడా నేను తెచ్చుకుంటా. ఏ పతిలో ఉన్నా కూడా ఇది పనిచేస్తుందంటే దాంట్లో ఏముందనేది దాని మీద స్టడీస్ అన్ని నేను చూస్తాను, దాని మీద రీసెర్చ్ కంటిన్యూ చేస్తూ ఉంటాను. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి పతులతో సంబంధం లేదు, మందు పనిచేస్తుందా లేదా, ఏ మాలిక్యూల్ పనిచేస్తుంది. అందుకే మన ప్రోటోకాల్ అంత ఎఫెక్టివ్ గా సక్సెస్ అవడానికి కారణం మనం అన్ని పతుల్లోంచి అన్ని తెచ్చుకుంటాం, అన్నిటినీ రివ్యూ చేస్తాం. ప్రజలకు పనికొస్తుంది అనుకుంటే తక్కువ ఎఫర్టబిలిటీ తక్కువ కాస్ట్ లో ఎక్కడ దొరుకుద్దో చూసుకొని, ఈవెన్ ఒక్కోసారి మందు కాస్ట్లీగా ఉంది, ఏదైనా ఫుడ్ తక్కువలో దొరుకుద్ది అనుకుంటే ఈవెన్ మనం డైరెక్ట్ సోర్సే చెప్పేస్తాం. ఇక్కడ కెమికల్ ఇంజనీర్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వీడి ప్రొడక్షన్ కూడా తెలుసు కాబట్టి, నాకు ప్రొడక్షన్ కూడా తెలుసు కాబట్టి, ఒక మెడిసిన్ తయారు చేయడానికి ఫార్మాలో రా మెటీరియల్ ఎక్కడ తెచ్చుకుంటాము, వాటి ప్రొడక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ యాజ్ ఎ ప్రాసెస్ ఇంజనీర్ గా నాకు తెలుసు కాబట్టి నేనేంటంటే ద సేమ్ థింగ్, అరే ఈ మందు మేము టాబ్లెట్ రూపంలో తయారు చేయడానికి రా మెటీరియల్ ఇది తెచ్చుకుంటాం కాబట్టి మీకు టాబ్లెట్ దొరకకపోతే రా మెటీరియల్ వాడేయండి అని చెప్తాం. ఏవైతే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవి డైరెక్ట్ గా మీరు ఈవెన్ ఫుడ్ లో కూడా కలిపి తీసేసుకోవచ్చు అనేది ఆ సీక్రెసీని మనం బద్దలు కొట్టి ప్రజలకు ఓపెన్ చేసాం. ఇప్పుడు ఆ రోజుల్లో గాని మనకి గాయత్రి మంత్రాన్ని గోపురం ఎక్కి చెప్పేశారు చూసారా శంకరాచార్యుల వారు, ఆ టైప్ లో సీక్రెట్ ని, ఫార్మా సీక్రెట్ ని పీపుల్ కి వాళ్ళ భాషలో మనం డైరెక్ట్ ఎక్స్పోజ్ చేసేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ తో వర్కౌట్ కాదంటే వర్కౌట్ అవుతుంది, కానీ ఏంటంటే ఫార్ములేషన్స్ ఉన్నాయి. ఈ ఫార్ములేషన్స్ తెలియకుండా మీరు ఆ ఎక్కువ ఉన్నటువంటి ఒక మూలిక లేకపోతే ఒక డ్రగ్ తీసుకుంటే అది మీ కడుపులో నుంచి రక్తంలో కలవదు. మెయిన్ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏవైతే మీకు ఇలా చాలా మంది కరోనాకి తిప్పతీగ తాగండి, లేకపోతే షుగర్ తగ్గాలి తిప్పతీగ తాగండి, లేకపోతే ఇంకోటి తగ్గాలి తిప్పతీగ తాగండి. ఎందుకంటే తిప్పతీగ నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మనకి కరోనా టైంలో బాగా ఫేమస్ అయిన మూలిక ఏదన్నా ఉందంటే తిప్పతీగ. అందుకని మనం తిప్పతీగనే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. గిలోయ్ అంటారు, గుడిచి అంటారు, మన తెలుగులో తిప్పతీగ అంటారు. ఈ తిప్పతీగ పనిచేయదా, వీటికి పనిచేయదా, షుగర్కి పనిచేయదా, లేకపోతే కరోనాకు పనిచేయదా? పనిచేస్తుంది. ఏది పనిచేస్తుంది? తిప్పతీగలో కూడా మనం రెగ్యులర్ గా చెప్పే బర్బరైన్ 0.3% తిప్పతీగ, దాంట్లో 0.3% తిప్పతీగలో ఉంటుంది. అంటే ఒక 100 గ్రాములు తిప్పతీగలో మీకు బర్బరైన్ 0.3% అంటే ఎంత? 0.3 గ్రామ్స్. అంటే 300 mg బర్బరైన్ 100 గ్రామ్స్ తిప్పతీగ వేరులో ఉంటుంది. మరి కానీ మనం రెగ్యులర్ గా డయాబెటీస్ కో, లేకపోతే కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ కో, లేకపోతే సార్స్ కో రిప్లికేషన్ ఆపటానికో డైలీ 1000 mg తీసుకోమని చెప్తున్నాం. మరి 1000 mg బర్బరైన్ రావాలి తిప్పతీగ నుంచి అంటే మనం ఎంత తీసుకోవాలి? 300 గ్రాములు తిప్పతీగ తీసుకోవాలి రోజుకి. ఒక 1000 mg బర్బరైన్ రావడానికి 300 గ్రాములు తిప్పతీగ తీసుకోవాలి. ఇది సాధ్యమా? తిప్పతీగ పనిచేయదా అంటే తిప్పతీగలో ఉన్న బర్బరైన్ షుగర్ మీద పనిచేస్తుంది, కొలెస్ట్రాల్ మీద పనిచేస్తుంది, వీటన్నిటికీ పనిచేస్తుంది. ఈవెన్ కరోనాను కూడా యాక్టివ్ గా డాక్ చేస్తుంది, రిప్లికేషన్ ఆపుతుంది. కానీ ఒకటి క్వాంటిటీ, డోస్ రావాలి అంటే 1000 mg డోస్ వస్తేనే మనకు అది పనిచేస్తుంది. లేదంటే బర్బరైన్ కి ఆ వైరస్ రెసిస్టెన్స్ తెచ్చేసుకుంటది. నెక్స్ట్ టైం నిజంగా మీరు తిప్పతీగ తాగి నెక్స్ట్ టైం నిజంగా బర్బరైన్ 1000 mg వాడాలి అనుకున్న రెసిస్టెన్స్ వచ్చేసింది అనుకోండి, పనిచేయదు బర్బరైన్. అట్లాగే దారుహరిద్రి అని చెప్పి ఇంకా రకరకాల ఫార్ములేషన్లు నేను చూస్తున్నా, శుద్ధారణం అని, ఇట్లా రకరకాల ఫార్ములేషన్లు ఆయుర్వేదాలో ఉన్నాయి.
సో దాంట్లో మీకు బర్బరిస్ వల్గారిస్ లేదా బర్బరిస్ అరిస్టాటా అని చెప్పి వాడతారు. సబ్దానందం అని చెప్పి ఆయుర్వేదంలో ఉంటుంది. ఆ ఫార్ములేషన్ లో ఏం చేస్తున్నారు వాళ్ళు, 150 mg అరిస్టాటా తీసుకుంటే దాంట్లో బర్బరైన్ ఎంత ఉంది, ఆ 150 mg ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటే దాంట్లో ఎంత ఉంది, అది యాక్టివ్ ఇంగ్రీడియంట్. ఆ బర్బరైన్ మనకి డోసు వైరస్ నాటుకోవడానికి సరిపోతుందా లేదా, లేకపోతే బ్యాక్టీరియా నాటుకోవడానికి సరిపోతుందా లేదా, సరిపోవట్లేదు కదా. ఉండొచ్చు, యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉండొచ్చు, అది పనిచేస్తుంది. కానీ డోస్ సరిపోలేదు అనుకోండి. మీరు ఇప్పుడు సింపుల్ ఒకటే, ఇప్పుడు ఒక 1000 మంది సైన్యం వచ్చింది అనుకోండి, మగధీర సినిమాలో రామ్చరణ్ లాగా ఏ షేర్ ఖాన్ అని చెప్పి వెళ్ళిపోవడానికి సినిమా కాదు ఇది. 100 మందిని కొట్టాలంటే 100 మందినో పంపించాలి, కనీసం 20 మందినన్నా పంపించాలి స్పాటల్ని. 1,00,000 మంది వస్తే నేను ఒక్కడనే పంపిస్తాను, మా ఊడు షేర్ ఖాన్ కొట్టేస్తాడు అంటే జరిగే పని కాదు. అందుకని ఏంటంటే అవతల సైన్యం ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గ డోసు అన్ని వైరస్ల్ని ఆపటానికి, వాటిని బైండ్ చేసి వాటిని లాక్ చేయడానికి అంత డోసు బర్బరైన్ మాలిక్యూల్ కూడా, వైరస్ మాలిక్యూల్ ఎన్నైతే ఉన్నాయో అంత ఈక్వలెంట్ మనం బర్బరైన్ మాలిక్యూల్నో లేదా కొర్స్టైన్ మాలిక్యూల్నో బైకాలిన్ మాలిక్యూల్నో పంపించాలి. అట్లాగే మీకు సేమ్ మనం ఎక్కువగా బైకాలిన్ చెప్తాం, వరాక్సిలిన్ ఇండికో అని చెప్తాం, 3CL Pro ఇన్హిబిటారు, అట్లాగే వరాక్సిలినియా ఫ్యూరిన్ ఇన్హిబిటారు, ఇవి వాడండి అని చెప్తాం. ఇవి వాడండి అని చెప్పినప్పుడు ఇవి సేమ్ నాట్ ఓన్లీ వరాక్సిలిన్ ఇండికో. నేను వరాక్సిలిన్ ఇండికో ఎందుకు చూసుకుంటే ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. మనకు రెగ్యులర్ గా ఆయుర్వేదంలో నేలవేమ్ అని చెప్తా ఉంటారు. నేలవేమ్లో కూడా బైకాలిన్ ఉంటుంది. నేలవేమ్ కూడా చాలా చాలా డిసీజెస్ కి పనిచేస్తుంది. అది పనిచేయడానికి కారణం ఏంటి, బైకాలిన్. అగైన్ మనం ఇక్కడికి వచ్చేసరికి బైకాలిన్ ఎక్స్ట్రాక్ట్ ఇస్తాం. అక్కడికి వచ్చేసరికి వాళ్ళు సింపుల్ ఒక బైకాలిన్ నేలవేమ్ చాలా చేదు ఉంటుంది, ఎక్కువ తినలేరు, ఏదో కొద్దిగా తీసుకుంటారు. దాంట్లో బైకాలిన్ ఎంత వస్తుంది, అది దీన్ని నిలుపుదల చేయడానికి పనికొస్తుందా లేదా, ఈ క్యాలిక్యులేషన్లన్నింటినీ మనం ఏంటంటే అల్లోపతిలో వీటికి స్టాండర్డైజ్డ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఫార్మోకైనెటిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఈ మెటబాలిజము, ఫార్మోకైనెటిక్స్, సైట్ ఆఫ్ రీచ్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఉంటాయి. ఇవి చూడకుండా మనం ఆల్టర్నేటివ్ మెడిసిన్ గుడ్డిగా వేసుకున్నాము అనుకోండి, డోస్ సరిపోక రెసిస్టెన్స్లు వస్తాయి. ఆ డోస్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఆల్టర్నేటివ్ మెడిసిన్ మనం కొట్టిపాడేయట్లేదు, దాంట్లో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ చెప్తున్నాం. యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ పక్కాగా పనికొచ్చే ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పటికీ ఈ MIC వాల్యూలు అంట, మినిమం ఇన్హిబిటరీ కాన్సన్ట్రేషన్స్ అంటారు. ఆ మినిమం ఇన్హిబిటరీ కాన్సన్ట్రేషన్స్ లేదా IC50 వాల్యూస్ అంటారు. ఈ వాల్యూస్ కాన్సన్ట్రేషన్ లేకుండా మనం ఒక యాక్టివ్ డ్రగ్ మనం తీసుకున్నప్పుడు, ఇప్పుడు సింపుల్ గా చూడండి, పారాసెటమాల్ జ్వరం తగ్గాలంటే పారాసెటమాల్ 650 లేకపోతే 500 వేయాలి. 500 వేస్తే 6 hours మీకు జ్వరం రాకుండా ఉంటది. అదే మీరు పారాసెటమాల్ 500 mg కాకుండా మీరు 1 mg వేసుకున్నారనుకోండి, మీకు జ్వరం తగ్గుతుందా? పారాసెటమాలే కదా వేసుకునేది. పోనీ 1 mg పారాసెటమాలే వేసుకున్నా వాడికి 500 పారాసెటమాల్ వేసుకుంటే వాడికి ఫీవర్ తగ్గింది. నేను పారాసెటమాలే వేసుకున్నా, కాకపోతే 1 mg వేసుకున్నా, నాకెందుకు తగ్గదు, పారాసెటమాల్ పని చేయట్లేదు అందామా? లేదు, పారాసెటమాల్ పనిచేస్తుంది. కానీ డోస్ కూడా ఇంపార్టెంట్. ద MIC అండ్ IC50 వాల్యూస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. అట్లాగే సేఫ్టీ విషయానికి వచ్చేసేటప్పుడు క్లియరెన్స్, కిడ్నీ ఎంత క్లియర్ చేసి దాన్ని ఎగ్జర్ట్ చేస్తుంది. లేకపోతే మీకు నెక్స్ట్ డోస్ తీసుకున్నప్పుడు అక్యుములేట్ అయిపోయి డోస్ పెరిగిపోతుంది. అలా డోస్ పెరిగిపోయి టాక్సిటీస్ వస్తాయి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అట్లా క్లియరెన్స్ ఎలా ఉంది, ఆ క్లియరెన్స్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ ఏంటంటే అల్లోపతిలో స్టాండర్డైజ్ అవుతాయి. వీళ్ళు అల్లోపతి వాళ్ళు వాడినా, ఆయుర్వేదం వాడినా, లేకపోతే మనకి వేరే ఎవరు వాడినా కూడా మందు ఒకటే. మీరు గుర్తుపెట్టుకోండి, వీళ్ళెవ్వరూ కూడా సృష్టించట్లేదు. వీళ్ళ మందులన్నీ ఒకటే, పేర్లు తేడా ఉంటాయి. వాళ్ళు డైరెక్ట్ ఆకులు ఇస్తారో, లేకపోతే రసాలు ఇస్తారో, కషాయాలు ఇస్తారో, లేకపోతే ఇంకోటి ఇస్తారో. వాళ్ళు వాడే మందు మిక్స్ ఇస్తారు, మిక్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇస్తారు వాళ్ళు, ఎందుకంటే ఆకులు అన్నీ ఉంటాయి కాబట్టి. వీళ్ళేంటి అల్లోపతిలోకి వచ్చేసరికి సపరేట్ చేసి మాలిక్యూల్ ఇస్తారు, మాలిక్యూల్ టాబ్లెట్ గా పనిచేసి ఇస్తారు. బట్ కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ కొంతవరకు ఒక స్టాండర్డైజేషన్ ఉంటుంది, దానివల్ల సేఫ్టీ ఉంటుంది. రెండోది పక్కాగా వైరస్ ని డాక్ చేయడానికి లేదా బ్యాక్టీరియాని, డిసీజ్ ని డాక్ చేయడానికి పర్ఫెక్ట్ మనకి డోస్ ఉంటుంది. అట్లాగే రెండోది, ఇది ఒక టాపిక్. రెండోది నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకి
ఎప్పుడైతే మనం ఒక మెడిసిన్స్ తీసుకుంటాము, ఒక మాలిక్యూల్, ఇప్పుడు సింపుల్ బర్బరైన్, మళ్ళీ అగైన్ బర్బరైన్ దగ్గరికి వద్దాం. ఎందుకంటే బర్బరైన్ నేను ఎందుకు ప్రెస్ చేసిందంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ మాలిక్యూల్, లైక్ మన తిప్పతీగలాగే. ఈ బర్బరైన్ మీరు డైరెక్ట్ బర్బరైన్ తీసుకుంటే మీ నోట్లోకి తీసుకున్నా అది మీ రక్తంలోకి చేరదు. మీ లివర్ ఆల్కలాయిడ్స్ అంటాం, లైక్ కుర్కుమిన్ గాని, మనం పసుపు తింటాం కానీ కుర్కుమిన్ బ్లడ్ లోకి వెళ్ళదు. అట్లాగే బర్బరైన్ ఆల్కలాయిడ్, కుర్కుమిన్ ఆల్కలాయిడ్, అట్లాగే క్వర్స్టిన్ ఫ్లావనాయిడ్, ఇట్లా ఈ ఆయిళ్లన్నీ లివరు ఎలౌ చేయదు. మీకు పొట్టలోంచి మీ చిన్న పేగులో అరిగిన దగ్గర నుంచి రక్తంలోకి అబ్జార్బ్ కావడానికి లివర్ ఒప్పుకోదు. P450 అంటారు, కొన్ని రిసెప్టర్స్ ఉంటాయి లోపల. నార్మల్ పీపుల్ కి అర్థం కాదు కాబట్టి టూ మచ్ టెక్నికల్ కూడా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఇక్కడ. మామూలుగా కాదు, కొన్ని పదాలు మినిమం వాడక తప్పదు. ఈ P450 రూటో లేకపోతే ఇంకొక రూటో, ఈ రూట్ లో మీకు నార్మల్ ఈ ఆల్కలాయిడ్స్, టానిన్స్, ఈ ఫ్లావనాయిడ్స్ ని తీసుకోదు. మరి తీసుకోకపోతే డ్రగ్ ఏదర్ మనం ఐవి పెట్టుకోవాలి, డైరెక్ట్ రక్తంలోకి ఇన్ఫ్యూజన్ అని ఇవ్వాలి, గ్లూకోజ్ లో పెట్టో లేకపోతే సెలైన్ లో పెట్టో డైరెక్ట్ ఐవి పెట్టి బ్లడ్ లోకి మనం సిరంజ్ పెట్టి పంపించేయాలి. లేదు సేఫ్టీ చెక్ చేసుకొని, లేదు అనుకుంటే ఓరల్ గా తీసుకునే టాబ్లెట్ల రూపంలో లేకపోతే డైట్ రూపంలో మనం వీటిని తీసుకున్నా ఇవి మన రక్తంలో కలవవు. ఆల్టర్నేటివ్ మెడిసిన్, మోస్ట్ ఆఫ్ ది హెర్బల్ మెడిసిన్స్ మనము తీసుకుంటాం గాని అవి కడుపులోంచి చిన్న ప్రేగులోకి వెళ్లి చిన్న ప్రేగులో ఫుడ్ మటుకు అరిగి రక్తంలో కలిసిపోద్ది కానీ ఇవి కలవవు. పెద్ద ప్రేగులోకి వెళ్ళిపోయి కింద మలంలో స్టూల్లో వెళ్ళిపోతాయి. అంటే మీరు ఇంత కష్టపడి ₹100 లేకపోతే ₹1000 పెట్టి కొనుక్కున్న ఆల్టర్నేటివ్ మెడిసిన్, హెర్బల్ మెడిసిన్ నిజంగా అది స్టడీస్ లో, ఇన్విట్రో స్టడీలో పనిచేయచ్చు కానీ వివో స్టడీలో ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే బయో అవైలబిలిటీ అంటారు. ఈ బయో అవైలబిలిటీ ఉండదు. ఎందుకు ఉండదు అంటే మన లివర్ ప్రోటోకాల్స్, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ వీటిని మన రక్తంలో కలవటానికి అలౌ చేయవు. మరి ఒక ఐవి పెట్టించుకోవడమే మార్గమా? మళ్ళీ ఐవి పెట్టించుకుంటే హాస్పిటల్కి వెళ్ళాలి. ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఐవి పెట్టించుకుంటా అంటే డాక్టర్ ఒప్పుకోడు. మరి ఏంటి, ఎలా చేయాలి? దీనికి ఏంటంటే మన ఆయుర్వేదంలోనే ఇదే సేమ్ శాస్త్రంలో గ్రితా ఫార్ములేషన్స్ అని ఉంటాయి. గ్రితా అంటారు. గ్రితా అంటే ఏంటంటే నెయ్యితో కూడిన ఫార్ములేషన్స్. వాళ్ళు యాక్టివ్ ఏదైతే హెర్బ్ ఉందో ఈ హెర్బ్ ని నెయ్యిలో చేస్తారు, నెయ్యితో కలిపి చేస్తారు. ఆవు నెయ్యి లేకపోతే మిల్క్, పాలలో కలిపి చేస్తారు. దీంట్లో ఏమవుతుందంటే ఈ నెయ్యిలో ఫాస్ఫోలిపిడ్స్ అని ఉంటాయి. ఈ ఫాస్ఫోలిపిడ్స్, ఫాస్ఫోటిడైల్ చోలిన్, ఫాస్ఫోటిడైల్ సెరిన్, ఇట్లా ఫాస్ఫోటిడైల్ అయనోజిటాల్ ఇట్లా ఉంటాయి, పీసీ, ఇట్లా ఇవి ఫాస్ఫోలిపిడ్స్ అంటారు. మన ప్రతి సెల్ మెంబ్రేన్ లో కూడా ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి. ఏదైతే నెయ్యిలోనో లేకపోతే ఫ్యాట్స్ లో ఉన్నటువంటి, ఈవెన్ శనగ నూనెలో కూడా, మన రెగ్యులర్ నూనెల్లో కూడా మనకి వెజిటబుల్ ఆయిల్స్ ఏవైతే పల్లి నూనె లేకపోతే నువ్వుల నూనె వీటిలో కూడా ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి. కానీ రిఫైన్డ్ ఆయిల్లో ఫాస్ఫోలిపిడ్స్ ఉండవు. ఎందుకంటే వాళ్ళు స్టాక్ ఎక్కువగా ఉండటం కోసం ఈ ఫాస్ఫోలిపిడ్స్ ఉంటే తొందరగా నూనెలు పాడవుతాయని డీగమ్మింగ్ ప్రాసెస్ అని చెప్పేసి ఫాస్ఫోలిపిడ్స్ తీసేస్తారు. సన్ఫ్లవర్ నూనె గాని, సోయా నూనె గాని, పల్లి నూనె గాని వీటిలో ఉన్నా కూడా ఇవి తీసేస్తారు. మనకి ఇప్పుడు ఎగ్ యోక్ అంటాం. ఎగ్ యోక్ ఏదైతే పచ్చ సొన ఉందో, పచ్చ సొనలో కూడా లెసిడిథిన్స్ అంటారు. ఈ లెసిడిథిన్స్ కి ఇంకా లోపలికి వెళ్తే సబ్ క్లాసిఫికేషన్ ఫాస్ఫోలిపిడ్స్. ఈ ఫాస్ఫోలిపిడ్ సబ్ క్లాసిఫికేషన్లు ఈ ఫాస్ఫోటిడైల్ చోరిన్లు, ఫాస్ఫోటిడైల్ సెరిన్లు ఇవి అన్నమాట మాలిక్యూల్స్. ఏదైతే మనకి గుడ్డు సొన లేకపోతే నెయ్యి లేకపోతే ఆయిల్స్ లో డీగమ్మింగ్ చేయని గానుగ దగ్గర తెచ్చుకున్న ఆయిల్స్ లో ఇటువంటి వాటిలో ఫాస్ఫోటిడైల్ వెరీ లిమిటెడ్ క్వాంటిటీలో ఉంటాయి, లెస్ దాన్ 1% ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనకి చిన్న ప్రేగులో ఫ్యాట్స్, లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, పొఫాల్ అంటారు. ఈ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ లివర్ త్రూ వెళ్ళిపోతాయి మన బ్లడ్ లోకి.
ఈ లాంగ్ చైన్ ఈ ఇందాక చెప్పిన మన మెడిసిన్ లాగే ఈ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్లు కూడా లివర్ లోపలికి పోనివ్వదు. అందుకోసం మనకేంటంటే వేరే చైలోమైక్రాన్ అని చెప్పి, థోరియాక్ డక్ట్ రూట్, లింపాటిక్ సిస్టమ్ అని చెప్పి మనకి ఇంకా సపరేట్ ఇంకో బైపాస్ సిస్టమ్ ఉంది మన బ్లడ్ లో ఎంటర్ అవడానికి. మన పొట్టలో నుంచే, మన పేగుల్లో నుంచే ఇంకొక రూట్ కూడా పెట్టాడు. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ రూట్ పెట్టాడు. ఈ ఆల్టర్నేటివ్ రూట్ లో ఏంటంటే ఫ్యాట్స్ వెళ్ళిపోతాయి. ఈ ఫ్యాట్స్ లో ట్రైగ్లిజరైడ్స్, మనం తిన్న ఫ్యాట్స్ అన్ని ట్రైగ్లిజరైడ్స్ గా మారి ట్రైగ్లిజరైడ్స్, ఫాస్ఫోలిపిడ్స్ ఇవన్నీ చైలోమైక్రాన్ కింద మారి దిస్ చైలోమైక్రాన్ డైరెక్ట్లీ ఎంటర్స్ ఇంటూ మన బ్లడ్ త్రూ లింపాటిక్ సిస్టమ్, థోరియాక్ డక్ట్ అని ఉంటది. అక్కడి నుంచి హార్ట్ దగ్గర డైరెక్ట్ బ్లడ్ లో కలుస్తాయి. ఏదైతే ఈ రూట్ ఉందో ఈ రూట్ ని సైంటిస్టులు కనిపెట్టి పైటోజోమల్ ఫార్ములాస్ ఆర్ లైపోజోమల్ ఫార్ములాస్ అని చెప్పి ఉంటాయి. సేమ్ మనకు ఆయుర్వేదంలో ఏదైతే గ్రితా కాన్సెప్ట్ ఉందో ద సేమ్ గ్రితా కాన్సెప్ట్ సైంటిఫిక్ గా సైన్స్ భాషలో పైటోజోమల్ లైపోజోమల్ అంటారు. మనకి చాలా మెడిసిన్స్ లో లైపోజోమల్ అని రాసి పెట్టి ఉంటాయి. అట్లాగే చాలా కుర్కుమిన్ పైటోజోమ్స్ అని, క్వర్స్టిన్ పైటోజోమ్స్ అని, బర్బరిన్ పైటోజోమ్స్ అని మనకి ఇక్కడ కాదు కానీ యుఎస్ లో ఎక్కువగా దొరుకుతాయి పైటోజోమ్స్. ఏంటంటే యుఎస్ లో మీరు బర్బరైన్ వాడండి అని చెప్తే కేసు అయిపోద్ది. ఎందుకంటే బయో అవైలబిలిటీ లేని బర్బరైన్ నువ్వు ఎట్లా అమ్ముతావురా, జనాలను నువ్వు మోసం చేస్తున్నావు అని చెప్పి కేసు అయిపోద్ది. అదే మన ఇండియాలో అనుకోండి ఏవైనా అమ్మేయచ్చు. ఈ మధ్య కొత్త సెంటర్లు వచ్చాయి, రకరకాల ఆల్టర్నేటివ్ మెడిసిన్ సెంటర్లు వచ్చాయి. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఏ పడితే అవి వాడమని చెప్పేస్తున్నారు. అవి బ్లడ్ లోకి వెళ్తాయా, వాటి కాన్సన్ట్రేషన్ ఎంత కావాలి, ఏటితో సంబంధం లేదు. ఎంత డోస్ ఇవ్వాలి, సేఫ్టీ డోస్ ఎంత, వీటితో సంబంధమే లేదు. ఎవడు పడితే ఒకటి సెంటర్లు పెట్టేస్తున్నారు, ఆల్టర్నేటివ్ ఆశ్రమాలు పెట్టేస్తున్నారు, రకరకాలు అయిపోయాయి. ఒక్కటే గుర్తు పెట్టుకోండి, మీరు ఆల్టర్నేటివ్ మెడిసిన్ పనిచేయదంటే పనిచేస్తుంది. బట్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ కూడా రైట్ మెడిసిన్ సజెస్ట్ చేసే వాళ్ళని మాత్రమే నమ్మండి. అనవసరంగా మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి. వేల రూపాయలు మీకు, ఎందుకంటే నార్మల్ మెడిసిన్స్ కంటే ఇవాళ రోజుల్లో ఆల్టర్నేటివ్ మెడిసిన్ కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది. ఎవరో చెప్పారని ఏదో చెప్పారని చెప్పేసి అనవసరంగా మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఆల్టర్నేటివ్ మెడిసిన్ల మీద కూడా పర్ఫెక్ట్ ఫార్ములేషన్ ఉన్నాయి మాత్రమే వాడండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఒక మెడిసిన్ మీద ఒక పేరు రాస్తుంది అనుకోండి, ఆ పేరు ఫ్లావనాయిడా, ఆల్కలాయిడా, టానిన్సా లేకపోతే ఇంకోటా చెక్ చేయండి. అది మనకి ఈ లివర్ రూట్ లో ఎంట్రీ అవ్వగలదా? వాటర్ సాల్యుబుల్ మాత్రమే లివర్ రూట్ లో ఎంట్రీ అవ్వగలుగుతాయి. ఫ్యాట్ సాల్యుబుల్ మొత్తం కూడా, లేకపోతే ఆల్కహాల్ సాల్యుబుల్ మాలిక్యూల్స్ మొత్తం కూడా లింపాటిక్ సిస్టమ్ రూటు, పైటోజోమల్ ఆర్ లైపోజోమల్ రూట్ మాత్రమే తీసుకుంటేనే మనం బ్లడ్ లోకి చేర్చగలం, లేదంటే ఐవీ అన్నా చేసుకోగలగాలి. ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఎట్టి పరిస్థితుల్లో ఐవీ చేయడం ఇంపాసిబుల్ కాబట్టి లింపాటిక్ సిస్టమ్ రూట్ లోకి వెళ్లాలంటే లైపోజోమల్ ఫార్ములాలు లేకపోతే పైటోజోమల్ ఫార్ములాలు అని చెప్పి మాత్రమే ఉంటాయి. అవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. లైపోజోమల్, పైటోజోమల్ కాస్ట్లీగా ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ గో ఫర్ పైటోజోమ్స్ ఓన్లీ, లైపోజోమ్స్ ఓన్లీ. పైటోజోములు, లైపోజోములు లేని ఆల్టర్నేటివ్ హెర్బల్ మెడిసిన్ పనిచేయదు. ఎవరు చర్చకు వస్తానన్నా నేను రెడీగా ఉంటాను సైంటిఫిక్ గా. ఓకే, ఎవరు మీరు లేదు ఇవన్నీ మాకు తెలియదండి అంటే బ్లడ్ శాంపిల్ తీసుకోనండి. మెడిసిన్ తీసుకున్న తర్వాత బ్లడ్ శాంపిల్ తీయండి. హెచ్బిఎల్సి అని చెప్పి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. హెచ్బిఎల్సి చేస్తే మీ బ్లడ్ లోకి ఆ మాలిక్యూల్ వెళ్ళిందా లేదా కాన్సన్ట్రేషన్ చెప్పేస్తుంది. హెచ్బిఎల్సి టెస్టులు నేను చేపిస్తాను కావాలంటే. అంతేగాని ఎవడిని పడితే వాడిని నమ్మి అడ్డమైన చట్నీలు, అడ్డమైన జ్యూసులు, అడ్డమైన కషాయాలు ఇవి చేయకండి. అనవసరం లివర్లు పాడైపోతాయి. లివర్ ఆపడానికి ట్రై చేస్తుంది, చేసి ఫెయిల్ అయిపోద్ది. అందుకని దయచేసి ఏంటంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ చూజ్ చేసుకునేటప్పుడు కూడా పైటోజోమ్స్, లైపోజోమ్స్ లేని మెడిసిన్స్ వాడద్దు. అట్లాగే కొన్ని ఫ్యాట్స్ లేదా ఒమేగా 3 ఫ్యాట్స్ కోసం ఫిష్ ఆయిల్ వాడతాం, ఒమేగా 3 ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ వాడతాం, ఇవి చేస్తున్నారు. ఇవన్నీ టాక్సిక్ అండి. ఒమేగా 3 ఆయిల్స్ నేను చెప్తా ఉంటాను నా ఫాలోవర్స్ కి అయితే, మీకు నిజంగా హెచ్డిఎల్ తక్కువ ఉంటే శుభ్రం కొబ్బరి నూనె తాగండి. విఆర్కే గారు చెప్పినట్టు కొబ్బరి నూనె తాగండి.
హెచ్డిఎల్ సూపర్ గా పెరుగుతుంది. లేదు ఒమేగా 3 కోసం ఫ్లాక్స్ సీడ్ రోజుకి 20 గ్రాములు ఫ్లాక్స్ సీడ్ తీసుకోండి. అవిసెలు రోజుకి 20 గ్రాములు. కాకపోతే మీరు ఒమేగా 3 దగ్గరికి వచ్చేసరికి ఒమేగా 3 చాలా హీట్ సెన్సిటివ్. 100 డిగ్రీలు దాటిన కాడ నుంచి అవి డిగ్రేడ్ అయిపోతాయి. అవి డిగ్రేడ్ అయిపోయి టాక్సిన్స్ కింద మారతాయి. ఒమేగా 3లు హీట్ చేస్తే టాక్సిన్స్ కింద మారతాయి. ఇప్పుడు ఫిష్ తినమని చెప్తారు, ఫిష్ పులుసు తినండి. ఫిష్ ఫ్రై తిన్నారనుకోండి, ఒమేగా 3లు ఎక్కువ ఉంటాయని చెప్పి ఫిష్ ఫ్రై తిన్నారనుకోండి, ఇట్స్ టాక్సిన్. ఇక్కడ సిస్ ట్రాన్స్ అని చెప్పి ఉంటాయి. సేమ్ మాలిక్యూల్ సిస్ ఫార్ములాలో ఉంటాయి, ట్రాన్స్ ఫార్ములాలో ఉంటాయి ఫ్యాట్స్. సిస్ నుంచి ట్రాన్స్ కింద మారింది అనుకోండి, ట్రాన్స్ ఇమీడియట్ గా హార్ట్ లో బ్లాక్ తేవడానికో లేదా క్యాన్సర్ తేవడానికో కష్టపడుద్ది. ఎనీథింగ్ హీటెడ్ అబౌవ్ 120 degrees ఈజ్ పాయిజన్. ఫుడ్ ఏదైనా సరే, ఎనీ ఫుడ్ హీటెడ్ అబౌవ్ 120 degrees ఈజ్ పాయిజన్. అందుకే ఫ్రైలు కావాలంటే 120 degrees లోపు ఎయిర్ ఫ్రైలు చేసుకోమని చెప్తాను నా ఫాలోవర్స్ కి టెలిగ్రామ్ గ్రూప్ లో. ఇట్లా ఏంటంటే ఈ డైట్ కూడా సైంటిఫిక్ గా ఉండాలి. ఏ డైట్లు చెప్పినా ఏం చెప్పినా ప్రతిదీ సైంటిఫిక్ గా మార్చుకోవడానికి ట్రై చేయండి. ఎవడు పడితాడు యూట్యూబ్ లో ఏదో చెప్పాడని చెప్పేసి అడ్డమైన అన్ని ఫాలో అయ్యి మీ ఆరోగ్యాలు పాడు చేసుకోమాకండి. కొంతమంది కార్పొరేట్ హాస్పిటల్ల ధనదాహం కోసం అల్లోపతి గబ్బు పెట్టిపోతుంది. అందుకని చెప్పి పీపుల్ అంతా ఆల్టర్నేటివ్ కోసం ఎతుకుతున్నారు. ఇక్కడ కంటే అక్కడ ఇంకా ఎక్కువ గబ్బు ఉంది. ఆ గబ్బు క్లీన్ చేయడం ఇంకా కష్టం. ఎందుకంటే కనీసం ఇక్కడ సర్టిఫైడ్ కనపడుతుంటారు, పేరు పెట్టి మాట్లాడితే సరిపోద్ది. ఇది మరి టూ మచ్ పెద్ద నెట్వర్క్ అయిపోద్ది. అసలు ఎవరు ఎక్కడ ఉంటారో తెలీదు. దీనివల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు పీపుల్. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ కాస్ట్లీయర్ దాన్ అల్లోపతికి, సింపుల్ గా చెప్పాలంటే. అందుకని ఏంటంటే ఎనీ హెర్బల్ వాడొద్దని నేను చెప్పను. హెర్బల్ బోల్డ్ అని అద్భుతమైన మాలిక్యూల్ ఉన్నాయి. లైక్ బర్బ్రైన్, ఈవెన్ ఇట్ వర్క్స్ ఫర్ క్యాన్సర్. కుర్కుమిన్, ఇట్ వర్క్స్ ఫర్ ఒలిగో న్యూక్లియైడ్స్ అంటాం. అటువంటి వాటిని రిమూవ్ చేయగలిగిన కెపాసిటీ కుర్కుమిన్ మాత్రమే ఉంది క్యాన్సర్ లో. అట్లాగే సినోలైటిక్స్, మన ఉల్లిపాయల్లో ఉండే ఏదైతే క్వర్స్టైన్ ఉందో సినోలైటిక్ అంటాం. యాక్చువల్లీ ద సేమ్ సినోలైటిక్ టాబ్లెట్ డసాట్నిబ్ ఈజ్ అవైలబుల్ ఎట్ 2 lakh rupees పర్ మంత్లీ డోస్. 2 లక్షల రూపాయలు మంత్లీ డోసు. దానికి ఈక్వలెంట్ మాలిక్యూల్ క్వర్సటైన్ 1000 రూపాయలకు దొరుకుతుంది మనకి సప్లిమెంట్. దానికి ఈక్వలెంట్ దానికంటే 4 times కెపాసిటీ ఉన్నటువంటి సినోలైటిక్ ప్రాపర్టీ ఉన్నటువంటి ఫిసైటిన్ అని చెప్పి మనకి స్ట్రాబెర్రీలో ఉంటుంది. స్ట్రాబెర్రీ ఎక్స్ట్రాక్ట్ లో నుంచి 2000 రూపాయలకు దొరుకుతుంది. కానీ అక్కడ పేటెంటెడ్ డసాట్నిబ్ కార్డియాక్ టాక్సిక్. అటువంటి మందు క్యాన్సర్ లో వాడతారు నిబ్బులు. అటువంటిది 2 లక్షల రూపాయలు మంత్లీ డోసు 3 సంవత్సరాలు వాడాలి. ఆ మెడిసిన్ క్యాన్సర్ వాళ్ళు వాడాలంటే 2 లక్షల రూపాయల నెలకి 3 సంవత్సరాలు వాడాలి. అటువంటిది దానికంటే పొటెంట్ మెడిసిన్ రోజు మనకి 50 రూపాయల స్ట్రాబెర్రీ డబ్బా తెచ్చుకుని రోజు ఒక డబ్బా స్ట్రాబెర్రీస్ తింటే దానికంటే పొటెంట్ మాలిక్యూల్ అది. ఇట్లా పొటెంట్ మాలిక్యూల్స్, బ్యూటిఫుల్ మాలిక్యూల్స్ అఫోర్డబుల్ కాస్ట్ లో బోల్డ్ అన్ని ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ లో ఉన్నాయి. బట్ ప్రైస్ తక్కువ కాదు కావాలి. మనకి డిసీజ్ ని టార్గెట్ చేసి మాలిక్యూల్ డా కావాలి అంటే దాని ఫార్మోకైనెటిక్స్ తెలియాలి, దాని బయో అవైలబిలిటీ తెలియాలి, దాని మెటబాలిటీస్ తెలియాలి. లివర్ దగ్గరికి వెళ్ళి మనం తిన్నట్టు లివర్ ఊరుకోదు, దానికి సేఫ్ గా ఉన్నట్టు మార్చి బ్లడ్ లోకి వదులుతుంది. ఇట్లా మెటబాలిటీస్ అంటారు. ఈ మెటబాలిటీస్ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోకుండా ఎవడు పడితే వాడు ఇలా బయట ఆల్టర్నేటివ్ మెడిసిన్ చెప్తుంటే వాడి దగ్గరికి వెళ్ళిపోయి మీ పర్సులో ఉన్న డబ్బులు మొత్తం వాళ్ళకి గట్టి వాళ్ళు ఏవో డబ్బాలు ఇస్తే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఏం ఉపయోగం దానివల్ల? అనవసరంగా మళ్ళీ ఆ డబ్బాలకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలియదు కదా. ఇది ఎక్కువైపోయింది ఈ మధ్య. ఈ టైప్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మాఫియా కూడా పెద్దదైపోయింది. వీళ్లతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ఫార్మా మాఫియాని ఎలా డిఫెండ్ చేస్తానో ద సేమ్ ఆల్టర్నేటివ్ మాఫియా ఏదైతుందో వాళ్ళని కూడా అలాగే క్వశ్చన్ చేస్తాను. ఎనీబడి ఆల్వేస్ ఓపెన్ టు ద డిబేట్. ఫార్మోకైనెటిక్స్ సమాధానం చెప్పగలగాలి. ఈవెన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అయినా సరే సేఫ్టీ ప్రొఫైల్ ఉండాలి, లాంగ్ టర్మ్ సేఫ్టీ ఉండాలి. రేపు నీది వాడటం వల్ల ఈవెన్ ఇప్పుడు ఏముంది, తిప్పతీగ తాగండి అన్నారు. తిప్పతీగలో లివర్ టాక్సిక్స్ ఉన్నాయి, మాలిక్యూల్స్ వేరే, బర్బ్రైన్ కాదు, అదర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అదర్ మాలిక్యూల్స్ లివర్ టాక్సిటీ వచ్చి ఎంతమంది లివర్లు చెడిపోయి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నారు తిప్పతీగ వల్ల.
ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే సేఫ్టీ చూసుకోవాలి. ఒక ఆల్టర్నేటివ్ హెర్బ్ చెప్పేటప్పుడు సేఫ్టీ చూసుకోవాలి. సేఫ్టీ లేతల్ డోస్ చెప్పగలగాలి. డోస్ పర్ఫెక్ట్ డోస్, మ్యాచింగ్ డోసు ఏదైతే ఉందో అది చెప్పగలగాలి. ఉన్నాయి కదా ఈ రోజు కూడా మనకి ఆయుర్వేదాలోనో లేకపోతే హోమియోపతిలోనో లేకపోతే న్యాచురోపతిలో వీటన్నిటిలో కూడా డిగ్రీస్ ఉన్నాయి. కాకపోతే ఇవాళ ఆ డిగ్రీస్ అందరు ఏమైపోతున్నారు, ఐసీయూలో నైట్ డ్యూటీలు చేయడానికి ఆల్టర్నేటివ్ గా నైట్ డ్యూటీలు తక్కువ రేటుకి నైట్ డ్యూటీలు చేసే డాక్టర్ల కింద మిగిలిపోతున్నారు. అది కాదు కావాల్సింది. దే హ్యావ్ టు ఎలాబరేట్ దేర్ సైన్స్. వాళ్ళు మైక్రోస్కోప్ కిందకి రావాలి. ఇట్లాంటి ఆల్టర్నేటివ్ దోపిడీగాళ్ళ నుంచి ఈ బిహెచ్ఎంఎస్ చదువుకున్నారు లేకపోతే ఈ బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి చదువుకున్న వాళ్ళు వీళ్ళు రండి, ఈ భాషలోకి రండి. ఒక బ్యూటిఫుల్ సిస్టమ్, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ఎంత బాగా వర్కౌట్ చేస్తుంది యూరోపియన్ వెస్టర్న్ సిస్టమ్ మీద, అంతే ఈక్వలెంట్ స్ట్రాంగ్ గా చైనా సిస్టమ్ ఎందుకు నిలబడగలిగింది ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్. అలాగే మీరు ఆయుర్వేదం మీద ప్రేమ ఉంది, సనాతన ధర్మాలు వీటి మీద ప్రేమ ఉంది కదా, మరి లేపండి. వాళ్ళ మైక్రోస్కోప్ కిందకి తీసుకురండి, వాళ్ళని ఓఎస్ల కిందకి తీసుకురండి, వాళ్ళ ఐసిపిఎంఎస్ల కిందకి తీసుకురండి. ప్రతిదీ కనపడుతుందండి. ఇవాళ బ్యాక్టీరియా అబో 300 మైక్రాన్ ఉంటది, మైక్రోస్కోప్ లో చూడంగానే కనపడుతుంది. నువ్వు వేసిన మంది ఆ బ్యాక్టీరియాని ఆ ఫంగల్ని చంపేయాలి. 20 నానో వైరస్ ఐసిపిఎంఎస్ లో కనపడుతుంది. ఐసిపిఎంఎస్ లో లేకపోతే జీన్ సీక్వెన్స్ లో లేకపోతే వీటన్నిటిలో ఆర్టీపీసీఆర్ లో మాకు మొత్తం టోటల్ మాలిక్యూల్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి, దాని ఏంటి ప్రాపర్టీలు కనపడతాయి, కళ్ళకు కనపడతాయి. నేకడైకి కనపడకపోవచ్చు, స్కోప్ కనపడతాయి. స్కోప్ కిందకి రండి. మీరు అక్కడే మిగిలిపోతే సుశ్రుతుడి దగ్గర అక్కడే ఆగిపోతారు. ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ నుంచి అట్లీస్ట్ ఇండియన్ ఆయుర్వేదం నేర్చుకోవాల్సింది అది. రండి మైక్రోస్కోప్ కిందకి. బ్యూటిఫుల్ మాలిక్యూల్స్ ఉన్నాయి. మీరు చెప్పే ప్రతి ఫార్ములేషన్ లో యాక్టివ్ ఇంగ్రీడియంట్ నేను చెప్తున్నా కదా. ఇప్పుడు తిప్పతీగ సూపర్ అని చాలా మందికి ఇస్తా ఉంటారు, బర్బరైన్ అందులో ఉంది. హోమియో వాళ్ళు ఇస్తా ఉంటారు బర్బరిస్ వల్గారిస్ అని చెప్పి కిడ్నీ స్టోన్స్ కి ఇస్తారు. ఏంటి యాక్టివ్ మాలిక్యూల్ అంటే బర్బరైనే, ద సేమ్ బర్బరైన్. మనం కాన్సన్ట్రేటెడ్ ఇస్తాం, వాళ్ళు టింక్చర్స్ ఇస్తారు. సేమ్ హోమియోలో కూడా మీకు సేమ్ ఆయుర్వేదాలో గ్రితా ఎలా ఉందో హోమియోలో టింక్చర్స్ ఉంటాయి, ఆల్కహాల్లో సాల్యుబుల్ చేసి ఆ సాల్యుబుల్ అయిన టింక్చర్స్ అవి కూడా మీకు బ్లడ్ లోకి వెళ్ళిపోగలుగుతాయి. హోమియోలో ఉన్న టింక్చర్స్ వెళ్ళిపోగలుగుతాయి, ఆయుర్వేదాలో ఉన్న గ్రితాలు వెళ్ళిపోగలుగుతాయి. అట్లాగే అల్లోపతిలో ఉన్న పైటోజోమ్, లైపోజోమ్ ఇవన్నీ పేర్లు వేరండి. బట్ ద సైన్స్ బిహైండ్ దిస్ ఈజ్ ఎంట్రీ ఇంటూ ద బ్లడ్ రూట్ బైపాస్ ఎలా చేసుకొని లివర్ సెక్యూరిటీని తప్పించుకొని లోపలికి వెళ్లి డిసీజ్ మీద ఎలా చేయాలి అనేది మాత్రమే తప్ప పేర్లు వేరు. బట్ ఎవ్రీబడి యూజెస్ ఫాస్ఫోలిపిడ్స్ ఆర్ ఆల్కహాల్. పైటోజోమ్ అంటే ఏం లేదండి, మీకు ఏదైతే ఇప్పుడు బర్బరైన్ పనిచేస్తుంది, బర్బరైన్ మేము ఆల్కహాల్లో డైజెస్ట్ చేస్తాం. వాటర్ సాల్యుబుల్ కాదు, బట్ ఆల్కహాల్ సాల్యుబుల్. ఆల్కహాల్లో డైజెస్ట్ చేస్తాం. ద సేమ్ ఫాస్ఫోటిడల్ చోలిన్ సాల్యుబుల్ ఇన్ ఆల్కహాల్. రెండు సాల్యుబుల్ అయి మాలిక్యూల్ టు మాలిక్యూల్ ఫాస్ఫోలిపిడ్ ఒకటి, బర్బరైన్ ఒకటి, ఇవి రెండు అటాచ్ అవుతాయి. లేకపోతే ఫాస్ఫోలిపిడ్ ఒకటి, క్వర్స్టైన్ ఒకటి, ఇవి రెండు అటాచ్ అవుతాయి. ఈ రెండు అటాచ్ అయ్యి ఒక మాలిక్యూల్ కింద మారి గేట్ దగ్గరికి వెళ్ళంగానే ఈ ఫాస్ఫోలిపిడ్ రా పోనిండి మనోడే అని చెప్పి పంపించేస్తాయి మిగతా ఫాస్ఫోలిపిడ్స్ లింపాటిక్ రూట్ లో. సెల్ మెంబ్రేన్ కూడా, సెల్ మెంబ్రేన్ ఆల్సో ఫాస్ఫోలిపిడ్స్ తోనే ఉంటుంది. సెల్ మెంబ్రేన్ కూడా మనోడే పోనిండి అంటది. ఇప్పుడు మీకు లోపల కంపెనీలో ఎవడన్నా పని చేస్తున్నాడు, మీరు లోపలికి వెళ్ళాలనుకోండి, వాటితో పాటు వెళ్ళిపోతే మీరు లోపలికి వెళ్ళిపోతే మనోడే రాని అంటే అన్న మనోడేనా అయితే పోనీ అంటారు. ఇదే టైపు ద సేమ్ ఫార్ములా పైటోజోమ్స్ లో లైపోజోమ్స్ లో వాడతాం. ఓకే, సింగిల్ గా వెళ్తే ఎవడో నువ్వు బయటికి పో అంటారు. అదే కంపెనీలో మనకు తెలిసిన వాడిని పక్కన పెట్టుకుని వెళ్ళాం అనుకోండి, గేట్ పాస్ అడగడు, ఏం అడగరు, ఆ మనోడే అన్నా అంటే పోనిండి అంటారు. సో ఇట్లా ఉంటాయి. ఇవి చూస్ చేయకుండా, ఈ సైన్స్ తెలియకుండా పిచ్చి పిచ్చి మందులన్నీ వాడి మీ ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.